జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో చాలా సమయం గడిచిపోయింది. సుగ్రీవుడిచ్చినటువంటి సమయం గడిచిపోయింది. సుగ్రీవుడు మనకు తీవ్రమైన దండన తప్పకుండా విధిస్తాడు. అందుకే త్వరగా మీరందరూ అంతటా మళ్ళీ సీతమ్మ కోసము వెతకండి. నిద్రను వదిలేద్దాం, నిరాశను వదిలేద్దాం, శోకాన్ని వదిలేద్దాం, బద్ధకాన్ని వదిలేద్దాం. సీతమ్మ కనిపించాల్సిందే అనేటటువంటి ఉత్సాహంతో వెతుకుదాం. ఓ వీరులారా, అనిర్వేదంచ దాక్ష్యంచ మనసశ్చ అపరాజయ. అయ్యో పని కాలేదే అని నిరాశపడకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి, మనస్సును నిగ్రహపరుచుకోవాలి. ఈ 3 లక్షణాలు కార్యసిద్ధికరాని ఆహుహు తస్మాత్ ఏతత్ బ్రవీమి అహం. ఈ 3 లక్షణాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి అని పెద్దలు చెప్పారు. అదే మాట నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక ఓ వీరులారా, ఖేదం త్యక్త్వా పునఃసర్వైః వనమేతత్ విచీయతాం. ఖేదాన్ని, పరితాపాన్ని పొందకుండా అంతటా మళ్ళీ చక్కగా సీతమ్మ కోసమని వెతుకుదాం. అవశ్యం క్రియమాణస్య దృశ్యతే కర్మణః ఫలం. మనం చేసేటటువంటి కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అయితే ఓ వీరులారా, శ్రీరామచంద్రుడికి, సుగ్రీవుడికి మనము భయపడాలే కానీ వారి నుండి ఎక్కడో దూరంగా దాగి ఉండాల్సినటువంటి అవసరమైతే లేదు. అది మంచిది కాదు అంటూ అంగదుడు వానర వీరులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు సీతాన్వేషణ కోసమని. అంగదుడు చెబుతూ ఉన్నాడు, ఓ వానర వీరులారా, నేను మీ అందరి హితము కోరి చెబుతూ ఉన్నాను. అయినా మీకు తోచిన అభిప్రాయాలు కూడా చెప్పండి అని అనగానే అప్పుడు గంధమాదనుడు అనేటటువంటి వానరుడు అప్పటికే చాలా అలసిపోయి ఉండటము చేత మాట తడబడుతూ ఉంది గంధమాదనుడికి. ఇలా అంటూ ఉన్నాడు, ఓ వానర వీరులారా, అంగదుడు పలికినదంతా మాకు సమ్మతమే, మనందరికీ సమ్మతమే. అయితే మనమంతా కొండల్లో, గుహల్లో, వనాల్లో, సెలయేళ్ల ప్రాంతాలలో అంతటా వెతుకుదాం అని అనేసరికి ఇక వానర వీరులందరూ అక్కడి నుండి వింధ్యారణ్యముతో వ్యాపించి ఉన్నటువంటి దక్షిణ దిక్కులో అంతటా వెతకటం ప్రారంభం చేశారు సీతమ్మ కోసం. రజతగిరికి వెళ్ళారు. అందరూ అలసిపోయి కూడా వెతుకుతూనే ఉన్నారు. కానీ న పశ్యంతి స్మ వైదేహీం. సీతమ్మ కనపడలేదు. ఇక అందరూ పర్వతాలు దిగి భూమి మీదకు వచ్చి బాగా అలసిపోయి ఒక చోటికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెతకటం ప్రారంభం చేశారు. హనుమంతుడు లాంటి ప్రముఖులంతా మొత్తం వింధ్యమేవ ఆదితః తావత్. వింధ్య పర్వతము మీద మొదటి నుండి అంతటా వెతికారు. హనుమ, తారుడు, అంగదుడు వింధ్య పర్వత వనాలలో, గుహలలో వెతికారు. మహాప్రవాహాలు కలిగిన నదీ ప్రాంతాలలో సీతమ్మ కోసం అన్వేషించారు. ఆ రకంగా వెతుకుతూ వింధ్య పర్వతపు నైరుతి దిశకు చేరుకున్నారు. అప్పటికే సుగ్రీవుడిచ్చినటువంటి 1 రోజులు గడువు గడిచిపోయింది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.